మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యం. ప్రియులారా, ఒకరా, ఇద్దరా, 10 మందా, 1000 మందా, సర్వశిష్యులో కోటాను కోట్లుగా వాళ్ళు పిల్లలు పెట్టున్నారు. సర్వసృష్టిలో ఏ ఊరికి ఆ ఊరికి ఉన్నాడు. ఒకడున్నాడా, ఇద్దరున్నారా, ముగ్గురు పోటీ పడుతున్నారు. నేనా, నువ్వా, నీదా, నాదా. సంఘం అంతా ఏమైపోవాలి? నిండిపోవాలి. మంచిదే. కానీ ఆత్మల భారం కలిగి, ఆత్మల రోషం కలిగి నింపుతున్నావా? శరీర సంబంధమైన క్రియలు ప్రకటించి నింపుకుంటున్నావా? దీని ద్వారా నీకు నష్టమే, వారికి నష్టమే. అందుకని ఇది ఎప్పుడు చెప్పున్నాడు, ఇప్పుడేం చెప్పట్లేదు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఎక్కడికి బయలుదేరి ఉన్నారు? లోకంలో. ఎక్కడ? మనం ఎక్కడున్నాం? మనం లోకంలో ఉన్నాం. ఈ అబద్ధ ప్రవక్తలు ఎక్కడ 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 బయలుదేరి ఉన్నారు? క్రైస్తత్వంలోకి బయలుదేరి ఉన్నారు. జాగ్రత్త. నేనే క్రీస్తుని, క్రీస్తు నాతోనే ఉన్నాడు, నాలోనే క్రీస్తు, అసలు నేనే క్రీస్తు కాసేపు అంటే అనేవాళ్ళు కూడా లేరా? ఉన్నారు. అనేక అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరి ఉన్నారు. కనుక ఏం చెప్తున్నాడు ఆయన? నమ్మొద్దు. అనుమానించడం తప్పేమో. అనుమానించడం తప్పేం కాదు. మంచిదేదో పరీక్షిస్తున్నావు నువ్వు, అక్కడ పరిశీలిస్తున్నావు, అక్కడ పరిశోధిస్తున్నావు. నువ్వు షాప్కి వెళ్తున్నావు, టమాటా లేదా వంకాయ, అనుమానిస్తున్నావు. దాన్ని ఏం చేస్తున్నావు? పరీక్షిస్తున్నావు. ఇక్కడ కూడా పరీక్షించు, అనుమానించుకో. అనుమానం మనకెందుకు? మంచిదో కాదో పరీక్షిస్తున్నావు. అందుకనే ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అనుమాన పడమన్నాడా? పరీక్షించుకో. పి అని పిలిస్తే ఆయన జక్కయ్య అని పిలిచాడు, పి పిలుస్తున్నాడు ఏంటి? ఆలోచించాయి. పేరు పూర్తిగా ఉంది కదా. కానీ జక్కయ్యని పిలిచినప్పుడు జక్కయ్యలో మారు మనసు ఉంది కదా. మరి అక్కడ పి పిలిస్తే లేచిపోయిన వాళ్ళు ఆ మనసు లేదే. ఇది ఏ ఆత్మ? దేని సంబంధమైంది ఇది? ఎక్కడ సంబంధమైంది ఇది? మన పితరులు ప్రార్థన చేసి గర్భఫలాన్ని పొందుకున్నారు. వీళ్ళు మనల్ని ఇంకో వైపు చూస్తున్నారు, అరటిపళ్ళ వైపు, మామిడి పళ్ళ వైపు. ఈ ఆత్మ ఏ సంబంధమైంది? దేని సంబంధమైంది ఇది? పరీక్షించు, పరిశీలించు, పరిశోధించు. పరిశుద్ధ గ్రంథం నీ దగ్గర ఉంది కదా. లేదు, విశ్వాస